నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి పరిశీలించుకుందాం. ఏంటంటే ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఈరోజు చూసుకుందాం. దానికి సంబంధించింది ఒకసారి ఆలోచన చేస్తే, కలెక్టర్లు కదలాలి. సాక్షిలో ఇచ్చిండు, ఈనాడులో ఇచ్చిండు, అన్నిటిలో ఇచ్చిండు. కలెక్టర్లు కదలాలి, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాస్తవానికి ఏంటంటే, ఒక కలెక్టరు, జిల్లాలో కలెక్టరు అన్ని విషయాలు సక్రమంగా చూసుకుంటే అసలు ఎక్కడ ఏమి రాదు. ఏదున్నా కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడిదక్కడ పరిష్కారం చేయడానికి సర్వాధికారాలు ఉంటాయి. కాబట్టి ఆయన జిల్లా మెజిస్ట్రేట్గా కూడా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్లు ఉంటే చాలా మంది జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పి ప్రజలు కూడా భావిస్తారు. ఏమన్నా సమస్య వచ్చినా కూడా కలెక్టర్ దగ్గర పోయి చెప్తాం, మన సమస్య తీరుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచి అనుకుంటా ఉంటారు. కానీ ఈరోజు ఎస్పెషల్లీ కలెక్టర్లతోటి ఈ విషయాన్ని మాట్లాడిన ముఖ్యమంత్రి గారికి మాత్రం ఇది 100%గా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఈ గత 10 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి కూడా పోయిన దాఖలాలు ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మా దగ్గర రావాలనే సందర్భాలే ఉండే. కానీ ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి గారు కలెక్టర్లు కదలాల్సిన అవసరం ఉన్నది. మీరు కదిలినప్పుడు మాత్రమే ఈ ఫలాలన్నీ అందుతుంటారు. ఎందుకంటే రైతులు చాలా దిక్కులో యూరియా కొరత అనేది ఏర్పడుతుందని చెప్పేసి అంటారు. ఎక్కడ యూరియా కొరత అనేది లేదు. ఎవరైతే దుకాణదారులు ఉన్నారో వాళ్ళే కొరతను సృష్టిస్తారు. కాబట్టి దాన్ని ఎమ్మటే అరికట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడారు. ఇంకోటి ఏమైందంటే, ఎమ్మటే ప్రతి కలెక్టర్ యొక్క ఖాతాల్లో ₹1,00,00,000 జమ చేస్తాను, ఏదన్నా సమస్య ఉంటే అక్కడి దగ్గర పరిష్కారం చేసే సందర్భం ఉంటుంది. కాబట్టి డబ్బులు కావాలి. కాబట్టి ఆ డబ్బులను ఎమ్మటే ఆర్థిక శాఖ నుండి ఆయన ₹1,00,00,000 మాత్రం ప్రతి కలెక్టర్ అకౌంట్ లో ఉండాలని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఇంకోటి వాస్తవానికి ఏంటంటే, ఈ సీజన్ ఇంకా స్టార్ట్ కాక ముందుకే ఆ దుకాణదారులంతా ఒక ముక్కుమ్మడిగా వేరే మందులు అంటగడుతూ అసలు స్టాక్ లేదనేది క్రియేట్ చేస్తా ఉన్నారు. నిజంగా యూరియా కొరత లేదని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా ఈ యూరియా కొరత అనేది సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి నిజంగా కూడా ఇది ఒకటి సంబంధించిన వ్యవసాయ శాఖ కూడా ఆలోచించాలి. ఏంటంటే, ఆ షాపులో ఏ మందులు ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయి, ఏ పర్సెంట్ ఉన్నాయి, బోర్డులు పెట్టాల్సిన సందర్భాలు ఉంటాయి. కానీ ఎక్కడ బోర్డులు పెట్టినట్టు అనిపించలేదు. ఏంటంటే స్టాక్ అయిపోయిందే, రాలేదే, యూరియా కొడుతున్నదే, మరి యూరియా పోతే వాళ్ళకి వేరేది ఇంకేమైనా తీసుకుంటా, నేను యూరియా ఇస్తానే అని చెప్పేసి అనేకాడికి వచ్చిన. అంటే వీళ్ళు దోసుకునడానికే ఎక్కువ ఉన్నారు. కాబట్టి కలెక్టర్లు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాను సార్. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అంటా ఉన్నారు, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పేసి అంటా ఉన్నారు, ప్రజల బాధలు తీర్చుకునే ప్రభుత్వం అంటా ఉన్నారు. కాబట్టి ఎవరైతే ప్రజలకు కృత్రిమ కొరతను సృష్టిస్తా ఉన్నారో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి సంబంధిత వ్యవసాయ శాఖ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా పోయి షాపులది ఏదో వాళ్ళది రిజిస్టర్ను ఒకసారి తనిఖీ చేసి వచ్చుడు కాదు. నిజంగా గిన్ని మందు బస్తాలు ఇక్కడ ఉన్నాయి, యూరియా బస్తా మాకు గింత వచ్చింది, ఈ రోజు గిన్నె అమ్మినాం, గింత మా దగ్గర స్టాక్ మిగిలింది, డిఏపి మాకు గిన్నె బస్తాలు 20 గిన్నె బస్తాల గీ మందులు ఉన్నాయి అని చెప్పేసి స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సందర్భం ఉంటుంది. కానీ ఎక్కడ అలాంటి దాఖలాలు లేవు. ఇలాంటి చేసే వాళ్ళు, లేని వాటి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రైతన్నలను మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు రైతులు కొనే వాళ్ళనే వాళ్ళకి ఎంతో కొంత లాభాలు వస్తాయి. ఖచ్చితంగా మీరు నిలదీయాల్సిన అవసరం ఉంటుంది. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎంత వస్తుంది, మాకు ఏ షాపుకి ఎంత ఇస్తాండ్రు, మరి అలా బోర్డు ఎంతమందికి అమ్మిండ్రు, ఎంత స్టాక్ మిగిలింది అని తెలుసుకోవడానికి మీరు కూడా ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారానే ప్రభుత్వము పరిపాలన చేస్తుంది. రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారానే మనం అడగాల్సిన సందర్భం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు అడగాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మీకు తెలియజేస్తాను. ఇంకోటి ఇది వార్త ఒకసారి చూసుకుంటే, ఉదయం 7 గంటల నుంచే క్షేత్రస్థాయిలో పర్యటించాలి. కలెక్టర్లంతా ఉదయం 7 గంటల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించాలి. కలెక్టర్ల కార్యాచరణపై సిఎస్ రోజు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. వర్షాకాలం సమస్యల పరిష్కారానికి ₹1,00,00,000 కలెక్టర్ల ఖాతాలకు జమ చేస్తాను. రైతులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కావలసినంత యూరియా ఉంది, రైతులు ఆందోళన చెందొద్దు. 25 నుంచి ఆగస్టు 10 వరకు రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తాడు. వర్షాలు, పంటల సాగు, వ్యాధులు, రేషన్ కార్డుల పంపిణీపై సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే, వాస్తవానికి కలెక్టర్ 7 గంటల లోపటిని మీరు క్షేత్రస్థాయిలో మీ యొక్క ప్రయాణం అనేది సాగాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిరోజు మీరు ఎక్కడికి పోతున్నారు, ఏ పనులు చేస్తున్నారు, ఎట్లున్నది అనేది సంబంధించిన
ఆ సిఎస్కి వివరించాల్సిన అవసరం ఉన్నది. ఆ సిఎస్ కూడా ఏ కలెక్టర్ ఎక్కడ పోయిండు, ఏ పనులు చేసిండు అనే వివరాలు ప్రభుత్వానికి నివేదించాలని చెప్పేసి చెప్పండి. అప్రిషియేట్ సార్. ఎందుకంటే ప్రతిదీ ఒకదానికి కూడా ముడిపడి ఉంటుంది. బాధ్యతయుతంగా ఉండాలి. ఏదున్నా బాధ్యతయుతంగా ఉండాలి. ఏదో పోయిన రాటనే వాళ్ళు అనుకుంటా. నిజంగా రిపోర్ట్ ఉండాలి. రిపోర్ట్ ఉన్నదాన్ని మీకు ఆలోచన కలిగినందుకు మాత్రం టీఆర్ నిజం నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇంకోటి వర్షాకాలం సీజన్ ఇది 100%. వర్షాలు ఎప్పుడు ఎక్కడ వర్షాలు పడతామో తెలుస్తలేదు. ఏ ఇబ్బందులు జరుగుతుందో తెలియదు. ఒక ఇల్లు కూలిపోతుంది, ఇంకోటి పోతుంది, ఇంకోటి ఆగం అవుతా ఉంటారు. అలాంటి సందర్భంలో తక్షణంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆదుకోవాలంటే సంబంధించిన అధికారులు చెప్పాలంటే కలెక్టర్ నుంచి వచ్చే ఎంతో కొంత ఆర్థిక సాయమా, లేకపోతే వాళ్ళని పునరావాస కేంద్రాలు పంపించడమా, ఏదో కల్పించాలి. కాబట్టి కంపల్సరీగా కలెక్టర్ ఖాతాలో డబ్బులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదైతే మంచి ఆలోచన సార్. అది ఇప్పుడు రేషన్ కార్డు పంపిణీ చేస్తాడు. నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు ఇది పంపిణీ చేస్తారో చూడాలి. కలెక్టర్ ఆయా జిల్లాల పరిధిలో ఆకస్మిక తనిఖీలు జరపాల్సిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిండ్రు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు క్షేత్రస్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేసినటువంటి దాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రతిరోజు ప్రభుత్వానికి నివేదించాల్సిన అవసరం ఉన్నది. ఒక్కొక్క అధికారికి 2 సీఎంఓలోని ఒక్కొక్క అధికారికి 2 జిల్లాల బాధ్యతలు కేటాయించడం జరిగింది. వర్షాకాలం ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా కలెక్టర్ల ఖాతాలో ₹1,00,00,000 అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పేసి వెల్లడించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ విధంగా ఉండాలని చెప్పేసి అని చెప్పారు. ఇదైతే శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఉపరాష్ట్ర పదవికి ధన్కర్ గుడ్ బై చేసిండు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అన్వీన నిర్ణయం. మన ధన్కర్ గారు ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన నిన్ననే వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు కావడం జరిగింది. ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఓలగోలు వదోపాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మన ఉపరాష్ట్రపతి మాత్రము ఈ పార్లమెంట్ సమావేశాల వేళ అన్యోన్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే నా ఆరోగ్యం సహకరిస్తలేదు, నా ఆరోగ్య కారణాల వల్లనే ఈ బాధ్యత నిర్వర్తించలేకపోతే 2 నెలల పదవి కాలం ఆయనకు ఉన్నది. అయినప్పటికీ మొదలే ఆయన పదవికైతే రాజీనామా చేస్తానని చెప్పేసి వార్త వచ్చింది. ఆ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ధన్కర్ తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరన్న దానిపై చర్చలు జరుగుతుంటాయి. ఎవరోనైతే పెడతారు ఉంటుంది. అధికార పార్టీ అక్కడ ఉన్నది కాబట్టి ఇట్లాగూ మళ్ళీ ఎవరినైతే పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి, రాజకీయ యుద్ధాలలో మీరెందుకు వాడుతున్నారు? రాజకీయ యుద్ధాలలో మిమ్మల్ని ఎందుకు వాడుతున్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దుర్వినియోగం అవుతుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్యకు సామాన్ల అంశంలో హైకోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీం హైకోర్టు తీర్పును సవాల్ చేసిన కేంద్రాన్ని తప్పట్టిన ధర్మశాసనం. వాస్తవానికి మనం చూస్తున్నాం ఇదైతే 100%. ఎందుకంటే రాజకీయాల్లో అసలు వీళ్ళకి ఏం పని, ఈసీ వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఏం పని అని చెప్పేసి మిమ్మల్ని పావులకు ఎందుకు వాడుతూ ఉంటారు, మీరు బాధ్యతంగా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందని వార్తలు ఇచ్చారు. చూద్దాం. ఇంకోటి, మన కమ్యూనిస్టు దిగ్గజం విఎస్ కన్నుమూత అనారోగ్యంతో మృతి చెందిన కేరళ సీఎం అచ్యుతానంద్ ఈ 8 శతాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన గొప్ప నాయకుడు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపు. 2006లో తొలిసారిగా సీఎం పగ్గాలు చేపట్టిండు. సిపిఎంను స్థాపించిన నేతలు ఆయన ఒకరు. అంటే ఆయన 8 శతాబ్దాల పాటు రాజకీయాలను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిండు. ఎక్కువ కాలము అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నేత ఆయన పాపం నిన్న కన్ను మూసిండు. ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ భగవంతుని వేడుకుంటాను. ఎందుకంటే ఆయన పేదల నాయకునిగా కమ్యూనిస్టు పార్టీని స్థాపించడంలో ఆయన కూడా సభ్యుడిగా ఉన్నాడు. దానికి సంబంధించి ఈయన చనిపోయిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి భగవంతుని కోరుకుంటాను. ఆయన ఒక ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చిండు, ఏ విధంగా ఉన్నాడనే దానిపై ఆలోచన చేసుకుంటే ఇప్పటికీ ఆయనకు 101 సంవత్సరం వచ్చింది. అనారోగ్యంతో అచ్యుతానంద మృతి 8 దశాబ్దాల పాటు రాజకీయ జీవితం గడిపినట్టు. తర్వాత 80 ఏళ్ళు రాజకీయ జీవితంలోనే ఉన్నటువంటి గొప్ప నాయకుడు అని చెప్పేసి ఆయన చిన్న చూస్తాం. కమ్యూనిస్టు దిగ్గజం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ సిపిఐఎం వ్యవస్థాపకులలో ఒకరు. కేరళలో మాజీ సీఎం అచ్యుతానంద కన్నుమూశారు. 2001 అచ్యుతానందకు జూన్ 23న రెండోసారి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి తిరువనంతపురంలోని
ఎస్యూటీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై సాయం పొందుతూ చికిత్స పొందిన పరిస్థితి విషమించడం సోమవారం కన్నుమూసింది. నేను చూసుకున్న 1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ జాతీయ కమిటీ నుంచి బయటకు వచ్చి సిపిఐఎం ఏర్పాటు చేసి 32 మంది నాయకులలో విఎస్ ఒకరు. 18 ఏళ్లు నిండక ముందే పార్టీ సభ్యత్వం తీసిన ఆయన 2018 వరకు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న 44 ఏళ్ల వయసులో ఆయన తొలిసారిగా శాసనసభ సభ్యుడికి ఎన్నికైన 1965 నుంచి 2016 వరకు ఆయన 10 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 7 సార్లు గెలుపొందాడు. 3 సార్లు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా తన గలం వినిపించాడు. 2006లో 82 సంవత్సరాల వయసులో ఆయన సిపిఎంను తిరిగి అధికారంలోకి తెచ్చిండు. 2011 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిండు. చివరిగా ఆయన పరిపాలన సంస్కరణ కమిషన్ చైర్మన్ గా బాధ్యత నిర్వహించిండు. 4 ఏళ్ల క్రితం గుండెపోటు రావడంతో ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాడు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాను. ఇక తొలి రోజే నిన్న దుమారం లేపింది. విపక్షాల అధికార పక్షాల మధ్య విపరీతమైన మాటల తూటాలైతే పేలినాయి అని చెప్పేసి అది ఇచ్చిండ్రు. జరుగుతూ ఉంటుంది, ఎక్కడ చేసినా కూడా అది జరుగుతూ ఉంటుంది. అది చూడాల్సిన అవసరం. ఇంకోటి వాస్తవానికి ఏంటంటే కోతికి చెలగాటం పల్లెలకు ప్రాణ సంకటం. వాస్తవానికి ఇదైతే చాలా ఊళ్ళలో బెడద ఉన్నది, చాలా ఆస్తులలో కూడా ఇది ఉన్నది, కొన్ని గురుకులాలలో కూడా ఈ కోతుల బెడద ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చూసిన ఒక బాలునికి మన మన నల్గొండ జిల్లాలో అబ్బాయి కోతులు స్కూల్ నుంచి వస్తా అంటే కోతులు ఎంట పడితే కింద పడితే చెయ్యి ఇరిగింది. అంటే ఆ స్కూళ్ళ నుంచి పిల్లలు రావడానికి కూడా తల్లిదండ్రులు పోయి కాపలా కాసే సందర్భం వస్తుంది. దీనిపైన కూడా ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. తాను ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఈ రోజు బడికిపోయే పిల్లలకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను సార్. ఇంకోటి చాలా కొన్ని గురుకులాలలో కోతుల బెడద ఉన్నది. మరి దానికి కూడా నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రిన్సిపల్ అని అడిగితే ఏం చేస్తామా మేము, కోతులు వస్తామని మేమేం చేస్తామా అని చెప్పేసి అంటారు. మరి మీ పిల్లలేమో ఎక్కడో మంచి మంచి స్కూళ్ళలో ఉంటారు, కోతులు ఉండవు, ఏముండయి మంచి సిటీలు. ఇప్పుడు మా పిల్లలంతా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలంతా ఆ గురుకులాలలో చదువుతాను సార్. వాళ్ళ కోతుల బెడద కూడా దానిపైన కొంచెం మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ ప్రభుత్వ పెద్దలను ఒకసారి అడుగుతా ఉన్నా సార్. ఇంకోటి 42% రిజర్వేషన్లు 9 సెంటర్లు చేయడం అసాధ్యం అని చెప్పేసి మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్తా ఉన్నారు. అంటే ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు గురించి తెలిసి సీఎం డిమాండ్ చేయడం బీసీలను మోసగించడం అవుతుందని చెప్పేసి ఇప్పుడు 9వ షెడ్యూల్లో చేర్చాలి, 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఇదైతే అసాధ్యమైన సందర్భం కాబట్టి ఇది జరగదు, ఇది బీసీలను మోసం చేసే ప్రక్రియ అని చెప్పేసి అంటాను. ఇక మరి బీసీలు కానీ ఎవరికైనా ఆలోచన చేయాలి. అట్లా ఎవరిని మోసం చేస్తారో, ఎవరు ఏ విధంగా జరుగుతూ ఉన్నది, దీనికి పరిష్కార మార్గాలు ఏంది అని చెప్పేసి సంబంధిత బీసీ సమాజం అంతా కలిసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈరోజు అన్ని పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, సంబంధిత వివిధ పార్టీల నాయకులు చెప్తారు ఎన్నికలకు సిద్ధం కాండి అని చెప్తాను. సిద్ధం అయ్యి ఎవరిని గెలిపియాలి? వీళ్ళు మీ పార్టీలను గెలిపియాలనా, మీ పార్టీలను గెలిపియాలనా, లేకపోతే వాళ్ళు గెలవాలనా? వాళ్ళ యొక్క సామాజిక వర్గాలను గెలిపించి వాళ్ళ యొక్క బాధలను తీర్చుకోవడానికి వాళ్ళు ఆలోచన చేయాలన్నా? వీళ్ళు ఏం చెప్పదలుచుకోవడం అర్థం కాలేదు. ఎన్నికలకు సిద్ధం కాండి, ఎన్నికలు వస్తాయి, స్థానిక సంస్థల ఎన్నికలలో మొత్తం బీఆర్ఎస్ ప్రపంచం సృష్టించాలి, కాంగ్రెస్ ప్రపంచం సృష్టించాలి, బీజేపీ ప్రపంచం సృష్టించాలని చెప్పేసి అంటారు. అంటే ఈ పార్టీలను గెలిపియాలనా, లేకపోతే ఈ వ్యక్తులుగా వీళ్ళు గెలవాలన్నా ఆలోచన చేయాలి. ఈ రోజు బీసీ రిజర్వేషన్ 42% పెంచిన సందర్భానికి వచ్చిన తర్వాత ఒక్కొక్క పార్టీ నాయకులు ఒక్కొక్క విధంగా మాట్లాడుతాము. కానీ మీరు ఎన్నికలు సిద్ధం కాండి అంటాను. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రజలు ఆలోచన చేయాలి. అంటే ఈ రోజు ఈ నాయకులంతా కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళంతా కలిసి పార్టీలను గెలిపిస్తారు తప్ప నిజంగా మీరు ఎక్కడ గెలుపు పొందుతారా ఆలోచన చేయండి. మళ్ళీ మీరు పోయి ఈ గెలిపించిన నాయకులంతా పోయి ఆ పార్టీల నాయకుల దగ్గర మొక్కాళ్ళు వాళ్ళకి దండం పెట్టినా కూడా ఈ పనులు సాధ్యమవుతలేదు. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఎవరిని గెలిపించడానికి మీరు సిద్ధపడతా ఉన్నారు? టిఆర్ నిజం నుంచి అక్కడ గుర్తు చేస్తానన్నా, మీ అందరికి ప్రజలందరికీ గుర్తు చేస్తానా, ఎవరిని గెలిపించడానికి మీరు సిద్ధపడతా ఉన్నారు? ఆలోచన చేసుకున్న పార్టీలను గెలిపించడానికా, మీరు గెలవడానికా ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి ఆ ప్రజలను గుర్తు చేస్తాను సార్. ఇది ఈరోజు వార్తలు. మరిన్ని వార్తలతో మేము ముందుకు వస్తాం.